కరోనా వల్ల ఆ స్థాయిలో మరణాలు జరగడానికి గల కారణాలు ఏందని మనకి ఇప్పటిదాకా ఏమైనా స్టడీస్ ఏమన్నా అంటే ఎవిడెన్స్ బేస్డ్గా ఏమైనా తెలిసిందా? సో కరోనా ఎందుకు అంత పెద్ద విషాదాన్ని మిగిల్చింది? కరోనా అనేది ముందు కూడా ఉండింది. COVID-19 ఈజ్ వన్ టైప్ ఆఫ్ కరోనా. COVID-19 అనేది కొత్త వైరస్ అండి. వేరే స్ట్రెయిన్స్ ఉన్నాయి కానీ ఈ పర్టిక్యులర్ స్ట్రెయిన్ ఆఫ్ COVID-19 ఏదైతే ఫస్ట్లో వచ్చిందో మ్యూటేషన్స్ వల్లనో లేకపోతే దేని వల్ల వచ్చిందో తెలియదు. ఆ పర్టికులర్ వైరస్కి ఎవరూ ఎక్స్పోజ్ కాలేదు ముందు ప్రపంచంలోనే. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ వైరస్ ఏం చేసింది, లోపలికి వెళ్ళి ఒక సార్ట్ ఆఫ్ సడన్ డ్యామేజ్ చేసేసింది. ARDS అంటాం దాన్ని, వైరస్ డ్యామేజింగ్ ద లంగ్. అంటే కెమికల్స్ రిలీజ్ చేసి లంగ్ని పూర్తిగా డ్యామేజ్ చేసేసింది. గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్స్ని మొత్తాన్ని నాశనం చేసేసింది. దానివల్ల ఏమైందంటే రెస్పిరేటరీ క్రిప్రల్స్ అయిపోయారు. కొంతమంది తట్టుకోలేకపోయారు ఆ డ్యామేజ్. ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ చేసేసరికి తట్టుకోలేకపోయారు. డెత్ కూడా అయిపోయారు చాలామంది. చాలా డెత్స్ అయినాయి ఎందుకంటే సడన్ సివియర్. బట్ అది ఎవరికీ తెలియదండి ఇప్పటివరకు కూడా. వై వ్యాక్సిన్ చేయించుకునే వాళ్ళు కూడా ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇంకా. కానీ ఎందుకు కరోనా ఇంత పాండమిక్లో ఎంతమంది ఎందుకు చనిపోయారు అన్న కారణం ఏంటంటే ఇలాంటి వైరస్ వాళ్ళు ఎవరు ఎప్పుడు మనము ఎక్స్పోజ్ అవ్వలేదు దానికి. ఇలాంటిది నెక్స్ట్ టైం వస్తుందా? వస్తే రావచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.